చేయి సర్కారు ఇప్పుడు సర్కారు బడుల పిల్లలకు పెడుతున్న పగటిలి బువ్వ లెక్కనే ఇంటర్ చదువుకుంటున్న పిల్లలకు కూడా పెట్టాలని చూస్తున్నదట. మళ్ళీ సర్కారు పెట్టే బువ్వ మొత్తానికి మంచిగా ఉంటలేదు. తిన్న పోరగాన్లు పొడుపాయిదాన్లు అయ్యి దావకాన్ల పడే. ఇంటర్ పిల్లలకు పెట్టే కూడన్నా చక్కగా ఉంటుందా అంటే అరుచుకుందాం పండి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ కాలేజీలలో చదువుకునే పిల్లలకు కూడా చేయి సర్కారు ఒంటిపూట బువ్వను పెట్టాలని చూస్తున్నదట. రాష్ట్రంలో ఉన్న 430 సర్కారు జూనియర్ కాలేజీలల్లో 2 లక్షల మంది దాకా చదువుకుంటుర్రట. సర్కారు బల్లల్ల కదా పిల్లలకు పెట్టినట్టే పొదుగాల నాస్తా పగటిలి బువ్వ పెట్టే ఆలోచన చేస్తున్నదట. 3 దినాలు పొదుగాల పిల్లలకు పాలు తతిమ దినాలు అంబలి పెట్టబోతున్నదట. అట్లనే దినం మధ్యాహ్నం ఇంటర్ పిల్లలకు కూడా కూరగాయలు ఆకుకూరలు పప్పు సాంబారు కిచిడి బిర్యానీ అన్ని కూడా మెనూ తయారు చేసి ఇంటర్ కాలేజీలలో కూడా బువ్వ పెట్టుడు సురువు చేయాలని చదువుల శాఖలు ఈసారి చేస్తున్నట. అటు సీఎం రేవంత్ సార్ కూడా మిడ్ డే మీల్స్ స్కీమ్ గురించి ఆఫీసర్లను పిలుచుకొని ఆర్డర్లు కూడా ఇచ్చిండట. ఇంటర్ కాలేజీలలో చదువుకునే పిల్లలకు పగటీలి బువ్వ పెట్టి అచ్చరాల 180 కోట్ల రూపాయల దాకా మలి సర్కారు మంచిగా ఖర్చు పెట్టబోతున్నదట. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంత్ సారు, మీకు ఇంటర్ పిల్లలకు కూడా బువ్వ పెట్టే బుద్ధి మంచిగానే కలిగింది. అసలు ముచ్చట ఏంటంటే సర్కారు బడుల్లో మీ చేయి సర్కారు పెట్టిన బువ్వ తిని చాలా మంది దావకాన్ల పడి ఆగమైతుర్రు. ఫుడ్ పాయిజన్ కేసులు పొట్టు అయినాయి, సావులు కూడా అయినాయి. ఆ పరిశాన అట్లుండగానే ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా పుడ్డు పెడతాం అంటుర్రు. ఇప్పటి సందాన కూడు మంచిగా పెట్టేటట్టు చదువుల శాఖలకు గట్టిగా చెప్పుండ్రి. ఒక్క కాలేజీలో కూడా ఆ కూడు మంచిగా లేదంటే వెంటనే వండినోళ్లను వండిపిచ్చినోళ్లను నౌకర్లకు వెళ్ళి తీసేయండి. అప్పుడు ఫుడ్ పాయిజన్లు అనే మాటనే వినబడదు అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.